మంచాలనే అయినప్ప మంచాల నవాళ్ళు ఇస్తా అయినప్ప అండి అందరికీ. బట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కార్లా. అయితే నేను కార్ రమ్మని చెప్పారు. బట్ ముందుకెళ్తున్న కార్లలో మనకు మంచం కావాలని చెప్పారు. బట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. చూడండి వీడియో లాస్ట్ వరకు, ఓకేనా? వాళ్ళ ఇంటికి వచ్చినాము కార్లో, వాళ్ళ కార్లో వచ్చారు, నేను బైక్ మీద వచ్చినా. బట్ వాళ్ళు దిగుతున్నారు. దిగినాక మంచం కావాలని చెప్పారు. బట్ చూద్దాం మంచం ఇచ్చేది అనేది. ఫ్రెండ్స్, ఐఎమ్ రవిని. ఈరోజు పెద్దపల్లి నుండి ఆందోళపల్లె అంటే మనకు కండాల ఐఎం ఉంటుంది ఊరు. బట్ మేము ఇట్లా మంచాలు కూడా అల్లుకు వస్తున్నాము. ఎందుకంటే దూరం ప్రాంతం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి అల్లుకు వస్తున్నాము. లోకల్ వాళ్ళకు అయితే ఇస్తున్నాము దగ్గరనే అల్లి. బట్ పెద్ద మంచం అయితే ఇచ్చినాము కాయకు. మన బండిట్లో ఉంటుంది అల్లుకు మటుకు వస్తున్నాము. ఇది ఇంకో చిన్న మంచం కావాలని చెప్పిండు. చిన్న మంచం వాళ్ళు ఇస్తున్నాం. ఇలా ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పిల్లలు అవుతారు కాబట్టి వాళ్ళు వేసుకని చెప్పేసి ఇంటికి బుక్ తీసుకుంటారు, మంచాలు తీసుకుంటారు. మనం ఎండాకాలంలో ఎండకు పోయి అల్లాడే కష్టం అని చెప్పేసి మేమే ఇట్లా బండి మీద అల్లుకు వస్తున్నాము. బట్ మీ ఇంటికి వచ్చి వెళ్తాము, ఇంటికి వెళ్తాము. ఎందుకంటే ఎండకు అనేది బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దగ్గర లోకల్ వాళ్ళకు ఒక 10 కిలోమీటర్ 30 కిలోమీటర్ వాళ్ళకు ఇట్లా అల్లి పాటికి పోయి ఇస్తామని ఫోన్ చేస్తే, బట్ కాకు ఇచ్చిన మంచం అక్కడ ఉన్నది అవపడుతుంది. 2 మంచాలు ఇచ్చిన, పెద్ద ఒకటి చిన్న ఒకటి తీసుకున్నాడు, నేనే ఇచ్చిన. బట్ మీకు ఎవరైనా కావాలనుకుంటే మా హైడ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచం కావాలన్నప్పుడు నాకు నెంబర్ పెడతాను, నెంబర్ కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అల్లుకు వస్తున్నాము. బట్ మేము ఎండాకాలం కష్టపడి వస్తాం కాబట్టి మాకు లైక్ చేయండి, మా సపోర్ట్ ఉన్నది. బాయ్, ఉంటాం అందరు మరి.